హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఫ్యాన్స్ ఎమోషన్స్ ని పట్టించుకోవడం లేదు స్టార్లు. ఎన్నో ఆశలతో కొత్త సినిమా అప్డేట్స్ ఇస్తారని వెయిట్ చేస్తున్న అభిమానులకు నిరాశే మిగులుతోంది. మిగిలిన రోజులు సరే, కనీసం పుట్టినరోజుకైనా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే వీడియోలు రిలీజ్ చేస్తారా అంటే అది కూడా చేయకుండా హీరోలు ఫ్యాన్స్ ని నిర్లక్ష్యం చేస్తున్నారా? పుట్టినరోజులకు కూడా పాత సినిమాలతోనే సరిపెట్టుకోమంటున్నారా? అన్నయ్య పుట్టినరోజంటే అదిరిపోయే అప్డేట్ ఇస్తాడని వెయిట్ చేశారు ఫ్యాన్స్. పవర్ఫుల్ టీజర్ వస్తుందని, కనీసం యాక్షన్ గ్లింప్స్ అయినా రిలీజ్ చేస్తాడని ఎదురుచూసిన ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది. ఈ గురువారం మెగాస్టార్ బర్త్డే సందర్భంగా విశ్వంబరా నుంచి అప్డేట్ వస్తుందనుకున్న ఫ్యాన్స్ జస్ట్ పోస్టర్ తో పాటు ఇంద్రా రీ రిలీజ్ తోనే సరిపెట్టుకోవాల్సొచ్చింది. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంబరా నుంచి అప్డేట్ రాకపోవడంతో డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. 3 లోకాల కాన్సెప్ట్ లో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విశ్వంబరా టైటిల్ వీడియోకే ఇంప్రెస్ అయిపోయిన ఫ్యాన్స్ బర్త్డే సందర్భంగా గ్యారంటీగా వీడియో రిలీజ్ చేస్తారనుకున్నారు. కానీ టీం మాత్రం అభిమానుల ఎమోషన్స్ ని లైట్ తీసుకొని జస్ట్ పోస్టర్ రిలీజ్ చేసింది. అంతేకాదు బర్త్డేకి టీజర్ రిలీజ్ చేయడం లేదు, టైం చూసుకుని రిలీజ్ చేస్తామంటూ ఫ్యాన్స్ కి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. కానీ మెగాస్టార్ పుట్టినరోజుకి మాత్రం కొత్త సినిమా అప్డేట్ లేకుండానే పోయింది అభిమానులకు. చిరంజీవి కాదు, మొన్న మధ్య మహేష్ బాబు కూడా అంతే. ఆగస్టు 9న మహేష్ బర్త్డే రోజు రాజమౌళి సినిమాకు సంబంధించి అప్డేట్ ఇస్తారని, అనౌన్స్మెంట్ వస్తుందని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కనీసం పోస్టర్ కి కూడా నోచుకోలేకపోయారు. దీంతో బాగా డిసప్పాయింట్ అయ్యారు. రాజమౌళి మహేష్ సినిమా మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఫ్యాన్స్ లో అంతే డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది. అప్పుడు కూడా అంతే, మురారి రీ రిలీజ్ తోనే సరిపెట్టుకోవాల్సొచ్చింది. కొత్త సినిమాల అప్డేట్స్ ఇస్తారనుకుంటే పాత సినిమాలతోనే సరిపెట్టుకోమంటున్నారు హీరోలు. ఇలా స్టార్ హీరోల బర్త్డే అంటే గ్యారంటీగా ఏదో ఒక అప్డేట్ ఇస్తారని వెయిట్ చేసే ఫ్యాన్స్ ని కేర్ చేయకపోవడంతో గుర్రుగా ఉన్నారు కొంతమంది. ఒకే ఒక్క ఈవెంట్ అన్ని రకాల డౌట్స్ కి, కామెంట్స్ కి, కాంట్రవర్సీలకి చెక్ పెట్టేసింది. బన్నీ సుకుమార్ మధ్య గొడవల గురించి, పుష్ప 2 రిలీజ్ డేట్ గురించి, పుష్ప 3 గురించి లేటెస్ట్ గా అల్లు అర్జున్ ఏం క్లారిటీ ఇచ్చారు? మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈ సినిమా రిలీజ్ కంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించే ఇప్పుడు టాలీవుడ్ అంతా చర్చ జరుగుతోంది. బుధవారం జరిగిన ఈవెంట్ లో బన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్పెషల్లీ పుష్ప 2 రిలీజ్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు అల్లు అర్జున్. పుష్ప 2 షూటింగ్ అవ్వలేదని, అందుకే డిసెంబర్లో కూడా రిలీజ్ అవ్వట్లేదని వస్తున్న వార్తలకి చెక్ పెట్టారు బన్నీ. కంటెంట్ కోసమే ఎక్కువ తీసుకుంటున్నామని, డిసెంబర్ 6న తగ్గేది లేదంటూ మరోసారి కన్ఫర్మ్ చేసిన బన్నీ ఈసారి పుష్ప 2 నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చెప్పారు. మరోవైపు సుకుమార్ తో ఉన్న గొడవల గురించి ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇస్తూ సుకుమార్ అంటే ఎంత ఇష్టమో చెప్పలేనంటూ తన మధ్య ఏం లేదని పక్కాగా చూపించే ప్రయత్నం చేశారు. ఇక సినిమాకి ఇంత గ్యాప్ తీసుకోనని పుష్ప 2 లేట్ మీద ఇండైరెక్ట్ కామెంట్ చేశారు బన్నీ. మరోవైపు సుకుమార్ కూడా సినిమా కోసమే ఎక్కువ టైం తీసుకుంటాం తప్ప పర్సనల్ గా మా మధ్య చాలా బాండింగ్ ఉందని ఇండైరెక్ట్ హింట్ ఇచ్చారు. ప్రస్తుతం డిసెంబర్ 6కి సినిమా రిలీజ్ చేయడం మీదే ఫోకస్ పెట్టుకుని పనిచేస్తున్నట్టుగా, పుష్ప 2 క్లైమాక్స్ షూటింగ్ పనిలో బిజీగా ఉన్నట్టు చెప్పారు సుకుమార్. బన్నీ, సుక్కు పుష్ప 2 పోస్ట్ పోన్ రూమర్స్ కి చెక్ పెట్టేశారు. మరోవైపు సుకుమార్ కి బన్నీకి మధ్య ఏవో గొడవలున్నాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నోరు కూడా మూయించేశారు ఈ ఇద్దరు. ఇక ఈ ఇద్దరు రిలీజ్ డేట్ మరోసారి కన్ఫర్మ్ చేశారు. కాబట్టి ఆల్రెడీ ఆ రోజున థియేటర్స్ లోకి వస్తామని చెప్పిన సినిమాలు రిలీజ్ కోసం వేరే డేట్ వెతుక్కుంటాయో లేదో చూడాలి. టాలీవుడ్ ని ఇండియన్ సినిమాకి హైలైట్ చేసిన హీరో, అసలు టాలీవుడ్ నే కాదు ఇండియన్ సినిమా స్టామినాని గ్లోబల్ వైడ్ ఆడియన్స్ కి పరిచయం చేసిన హీరో ప్రభాస్. అలాంటి హీరోని పట్టుకుని జోకర్ అంటావా, నీకెంత ధైర్యం అని వాయించేస్తున్నారు మన వాళ్ళు. మరి బాలీవుడ్ కి కౌంటర్లు ఇస్తున్న టాలీవుడ్ స్టార్లు ఎవరో, ఏ రేంజ్ లో క్లాస్ పీకుతున్నారో చూద్దాం. ఇండియన్ సినిమాని, స్పెషల్లీ తెలుగు సినిమాని గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చిపెట్టారు ప్రభాస్. అలాంటి పాన్ ఇండియా స్టార్ కల్కి సినిమాలో జోకర్లా ఉన్నాడంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నోరు పారేసుకున్నారు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ. ఏదో ఫ్లోలో వాగాళ్లే అని లైట్ తీసుకోలేదు మన వాళ్ళు. మా అన్నని అంటావా అంటూ ఫ్యాన్స్, మనల్ని కాదుగా ప్రభాస్ ని కదా అన్నది అని లైట్ తీసుకోకుండా టాలీవుడ్ హీరోలు ఓ రేంజ్ లో కౌంటర్లు ఇస్తున్నారు. టాలీవుడ్ బాలీవుడ్ కి గట్టిగా కౌంటర్ ఇస్తోంది.
అర్షద్ వార్సీ ఈ కామెంట్లు చేసి 4-5 రోజులు అవుతున్నా ఇంకా ఈ కామెంట్ మంటలు సోషల్ మీడియాలో ఆరలేదు. ఒకవైపు ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ హీరోలు గట్టిగా రెస్పాండ్ అయ్యారు. లేటెస్ట్ గా నాని అర్షద్ తన కెరీర్ మొత్తంలో సంపాదించుకోలేనంత పబ్లిసిటీ ప్రభాస్ ని కామెంట్ చేసి సంపాదించుకున్నాడు అంటూ సర్కాస్టిక్ గా చురకంటించారు. నాని కంటే ముందే సుధీర్ బాబుతో స్టార్ట్ అయిన ఈ కౌంటర్లు సిద్ధుతో కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి నారో మైండెడ్ మనుషుల కంటే ప్రభాస్ చాలా గొప్పవాడని సుధీర్ బాబు సాలిడ్ మెసేజ్ ఇచ్చారు. మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ అయితే ప్రభాస్ అన్న అన్డౌటెడ్లీ ఇండియాలో బిగ్గెస్ట్ హీరో, కల్కి సక్సెస్ కి బిగ్గెస్ట్ పిల్లర్ అని విమర్శ చేయాలి కానీ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడకూడదని పెద్ద లెటరే రిలీజ్ చేశాడు. ఇక దిల్ రాజు కూడా గట్టిగా రెస్పాండ్ అయ్యారు. జోకర్ అన్న మాత్రాన జోకర్ అయిపోతారా? ప్రభాస్ ని అంటేనే కదా పబ్లిసిటీ వస్తుంది, అందుకే అంటారని కౌంటర్ ఇచ్చారు. ఇలా ఏదో ఫ్లోలో అన్నాడని ఊరుకోకుండా బాలీవుడ్ నటుడికి సాలిడ్ కౌంటర్లు ఇస్తున్నారు టాలీవుడ్ హీరోలు. తమిళ స్టార్ హీరో విజయ్ గోట్ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు. రిలీజ్ కి 3 నెలల ముందు నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టిన విజయ్ మరోవైపు పాలిటిక్స్ లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. లేటెస్ట్ గా తన పార్టీ జెండాని కూడా రివీల్ చేసిన విజయ్ తన 69వ సినిమా ఎలాంటిది చేస్తారో అంటూ మరోసారి చర్చ మొదలైంది. తమిళ స్టార్ హీరో విజయ్ ఇటు సినిమాల్లో అటు పొలిటికల్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు గోట్ సినిమా ప్రమోషన్లతో పాటు పొలిటికల్ జర్నీని కూడా స్పీడప్ చేస్తున్నారు విజయ్. లేటెస్ట్ గా తమిళ వెట్రి కలగం అనే తన పార్టీకి సంబంధించిన జెండాని రిలీజ్ చేశారు. చెన్నైలో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చాలా గ్రాండ్ గా అభిమానుల మధ్యలో జరిగింది. లాస్ట్ ఇయర్ నుంచే పాలిటిక్స్ లోకి రావడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వచ్చిన విజయ్ ఎట్ లాస్ట్ తన పార్టీ జెండాని కూడా ఆవిష్కరించడంతో పొలిటికల్ జర్నీకి స్పీడ్ వచ్చినట్టుగా అనిపిస్తోందంటూ టాక్ నడుస్తోంది. దీంతో పాటు విజయ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ సినిమా మీద కూడా బాగా చర్చ జరుగుతోంది. కంప్లీట్ పొలిటికల్ పర్సన్ గా మారిపోతున్న విజయ్ తన 69వ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో చేస్తారా లేక లాస్ట్ మూవీ కాబట్టి కమర్షియల్ మూవీ చేస్తారా అంటూ టాక్ నడుస్తోంది. కెరీర్ లో మెమరబుల్ గా ఉండాల్సిన సినిమా ఎలా ఉండబోతోందో అంటూ ఫ్యాన్స్ ఆలోచిస్తుంటే డైరెక్టర్ హెచ్ వినోద్ మాత్రం కమర్షియల్ ఎంటర్టైనర్ అని హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు విజయ్. అయితే ప్రస్తుతానికి మాత్రం విజయ్ తన 68వ సినిమా గోడ్ సినిమాతో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభుతో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోడ్ పేరుతో విజయ్ డ్యూయల్ రోల్లో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ లా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వస్తున్నాయి. వరుసగా ప్లాఫుల్లో ఉన్న విజయ్ సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న గోడ్ తో హిట్ అందుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. లొకేషన్స్ వెతుక్కుంటున్న హను రాఘవపూడి, ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ఇచ్చిన నాని, కాంతారా కోసం కష్టపడుతున్న రిషబ్, హీరోగా మరో సినిమా కంప్లీట్ చేసిన తరుణ్ భాస్కర్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్ లో మైత్రి మూవీస్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. దీనికోసం లొకేషన్స్ వెతికే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు హను రాఘవపూడి అండ్ టీమ్. నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ శనివారం హైదరాబాద్ నోవాటెల్లో జరగబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది టీమ్. తరుణ్ భాస్కర్ హీరోగా మరో సినిమా కంప్లీట్ చేశారు. జయ 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 హే మూవీకి రీమేక్ గా ఈషారెబ్బా తరుణ్ భాస్కర్ జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసింది. కంగువా రిలీజ్ డేట్ మార్చుకునేలా కనిపించట్లేదు. అక్టోబర్ 10న రిలీజ్ అనౌన్స్ చేసిన సూర్య సినిమా అదే రోజు రజనీకాంత్ వెట్టయన్ కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో డేట్ మారుతుందేమో అనుకున్నారు. కానీ ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు కంగువా. నేషనల్ అవార్డులతో మరోసారి లైమ్ లైట్ లోకొచ్చిన కాంతారాకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న కాంతారా 2కి సంబంధించి కత్తి విద్య నేర్చుకుంటున్న ఫోటో షేర్ చేశారు రిషబ్. దేవరతో పోటీకి రెడీ అయ్యారు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మ్యాక్స్ మూవీ సెప్టెంబర్ 27నే రిలీజ్ అవుతోంది. రావు రమేష్ లీడ్ రోల్లో సుకుమార్ భార్య తబితా ప్రొడ్యూసర్ గా తెరకెక్కిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతుంది. తస్మాత్ జాగ్రత్త సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన ఉదయ్ కుమార్ ఎంత పని చేశావు చంటి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు డైరెక్టర్ త్రినాథరావు నక్కినా. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.